వెల్కమ్ టు బ్యాటిల్ ఫీల్డ్. మరికొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. హోరాహోరీగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తలపడ్డ ఈ ఎన్నికల్లో ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. మూడవసారి అధికారంలోకి రాబోతుంది తామేనంటూ బీఆర్ఎస్ కీలక నేతలు కూడా చెప్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతుంది, కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందంటూ చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే బీజేపీ కూడా హోప్స్లో ఉంది. ఖచ్చితంగా 10 సీట్ల కంటే ఎక్కువగా వస్తాయి, దాంతో తాము తెలంగాణలో హంగు వస్తుంది, ఆ హంగులో తామే కింగ్ కావచ్చు, కింగ్ మేకర్ కావచ్చు అంటూ కూడా ఊహాగానాల్లో బీజేపీ నేతలు ఉన్నారు. ఎవ్వరూ తగ్గట్లేదు. 3 ప్రధాన పార్టీలు అదే రకమైన ధీమాను, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇటు రకరకాల ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే వచ్చాయి, ప్రీ పోల్స్ వచ్చాయి, ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, పోస్ట్ పోల్స్ వచ్చాయి, అన్ని రకాల పోల్స్ వచ్చాయి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు, కొంత భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. ఇండియా టుడే లేటెస్ట్గా ఇచ్చిన సర్వే మాత్రం కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అధికారం రాబోతుందని తేల్చి చెప్పింది. అయితే అంతకుముందు వచ్చిన సర్వేలన్నీ కూడా భిన్నాభిప్రాయాలు, కొన్ని హంగని చెప్తే మరికొన్ని బీఆర్ఎస్ వైపు, మరికొన్ని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. దాంతో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఏంటి అనేది తేలాలంటే ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది రావాలి. అది రేపు మధ్యాహ్నం 12 గంటల్లోగా, మనకు 10 గంటల వరకే ట్రెండ్స్ కొంత అర్థమవుతాయి. 12 గంటల్లోగా ఫలితం అర్థమైపోతుంది. నిజంగా వన్ సైడ్ ఉందా, లేదంటే హంగు వస్తుందా, ఏమొస్తుందా అనే క్లారిటీ రేపు మధ్యాహ్నం వరకు రాబోతుంది. అంటే మరికొద్ది గంటల్లో ఫలితం రాబోతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏ సర్వేకు అందని ఒక అంశం ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఉంది. మొన్న వచ్చిన ఏ సర్వే సంస్థ కూడా ఒక విషయాన్ని, ఒక సీట్లో ఏం జరుగుతుంది, ఆ సీట్లో అసలు రిజల్ట్ ఏంటి అనేది ఇప్పటి వరకు ఏ సర్వే సంస్థ చెప్పలేదు. ఏ అభ్యర్థులు కూడా ధీమాగా లేరు. పోటీ చేసిన 3 అభ్యర్థులు కూడా ధీమాగా లేరు. ఆ 3 అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారు అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అయితే, సెకండ్ ఎవరు వస్తారు, థర్డ్ ఎవరు వస్తారు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ దాని వైపే చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు అక్కడ గెలిచేది ఎవరు, 2వ స్థానంలో వచ్చేది ఎవరితో పాటు 3వ స్థానానికి పడిపోయేది ఎవరు అనే చర్చ కూడా చాలా సీరియస్గా జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, ఆ నియోజకవర్గం కామారెడ్డి నియోజకవర్గం. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ బరిలో దిగారు. అటు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా అక్కడ బరిలో దిగారు. వాళ్ళిద్దరి మధ్య పోటీని అంతా ఆసక్తిగా గమనిస్తుంటే, వాళ్ళిద్దరిని ఓడిస్తానంటూ బీజేపీ అభ్యర్థి సంచలనంగా మారారు. ఆయనే వెంకటరమణారెడ్డి ఇప్పుడు మనతో అందుబాటులో ఉన్నారు, లైవ్లో మనతో జాయిన్ అవుతున్నారు. వెంకటరమణారెడ్డి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. వెంకటరమణారెడ్డి గారు ఏం చేయబోతున్నారు? ఒక ముఖ్యమంత్రిని, మరో కాబోయే ముఖ్యమంత్రిని ఓడించబోతున్నారా, లేదంటే వెంకటరమణారెడ్డి గారు జాయింట్ కిల్లర్గా మారబోతున్నారా, లేదంటే 3వ స్థానానికి పరిమితం అవుతున్నారా? ఇలాంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చలో ఉన్నాయి. ఏ సర్వే సంస్థ కూడా అది అందట్లేదు. వెంకటరమణారెడ్డి గారితోనే మాట్లాడదాం, అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, వెంకటరమణారెడ్డి గారి అంచనా ఏంటి, ఆయనతో మనం మాట్లాడదాం. మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ వెంకటరమణారెడ్డి గారు. నమస్కారం. వెంకటరమణారెడ్డి గారు, తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఏం జరుగుతుంది, ఇవన్నీ రకరకాల సర్వే సంస్థలు అంచనా వేశాయి. కానీ కామారెడ్డిలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మాత్రం ఏ సర్వే సంస్థకు అంచనాకు అందడట్లేదు. ఏం జరుగుతుంది కామారెడ్డిలో? కామారెడ్డిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి నేను గెలుస్తానని చెప్పి ఆరా సంస్థ చెప్తున్నది, బయట ఉన్నటువంటి వేరే సంస్థలు చెప్తున్నాయి. అన్ని టీవీలలో ఆ డిస్కషన్ జరుగుతూ ఉన్నది. అయితే మామూలుగా ఏంటి, ఒక మామూలు వ్యక్తి ఒక సీఎంని లేకపోతే కాబోయే సీఎంని ఇద్దరిని ఓడగొట్టడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయంగా పరిగణిస్తూ అందరూ ఆలోచిస్తున్నారు. కానీ అన్ని సర్వే సంస్థలు చెప్పేసినాయి. ఆరా మస్తాన్ గారు చెప్పారు, అన్ని టీవీలలో వచ్చింది, డెబిట్లో వచ్చింది, వేరే సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి అక్కడ బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పేసి. అయితే అవన్నీ సర్వే సంస్థలు చెప్పిన 5 సంవత్సరాలుగా. వెంకటరమణారెడ్డి గారు, మీరు కూడా నాతో ప్రచారం ముగిసే ముందు ఒకసారి మీరు లైవ్లో వచ్చారు, మాతో మాట్లాడారు. ఆ సందర్భంగా కూడా మీరు ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డిని ఓడిస్తున్నాను, కేసీఆర్ ఓడిస్తున్నాను, నేను గెలుస్తాననే ధీమాగా మీరున్నారు. దానికి కారణాలు కూడా మీరు చాలా చెప్పారు. గత 5 ఏళ్ళుగా కూడా మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నారు, ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళారు, మీరు లోకల్, మీ నియోజకవర్గంలోకి వాళ్ళు నాన్ లోకల్గా వచ్చారు, వాళ్ళపై నేను పోటీ చేయట్లేదు, వాళ్ళే నాపై పోటీకి వచ్చారు, చాలా అంశాలు చెప్పారు. అది కొంత ఖచ్చితంగా పోలింగ్ రోజు కూడా కనిపించింది. చాలా టఫ్ ఫైట్, కీన్ ఫైట్ కనిపించింది. సరే, సర్వే సంస్థలు ఒకటి బీఆర్ఎస్ అని చెప్పాయి, ఒకటి కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని చెప్పాయి, ఒకటి మీరు గెలుస్తారని చెప్పాయి, ఒకటి కేసీఆర్ అని, ఒకటి రేవంత్ అని, ఇట్లా రకరకాల అంశాలు చెప్తూ వచ్చాయి. అయితే మీరు గెలవడానికి కారణం ఏంటి? మీ తర్వాత ఇమ్మీడియట్ సెకండ్ ప్రత్యర్థి ఎవరుంటారు అనే అంచనా ఏమైనా మీకు వచ్చిందా?
సెకండ్ ఎవరు ఉంటారనేది నేను ఆలోచించలేదండి. సెకండ్ థర్డ్ పొజిషన్ గురించి ఎవరు ఉంటారనే దాని మీద నేను టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. నేను గెలవాలి, భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవాలి. ఇది అవినీతి రహిత నియోజకవర్గంగా చేయాలి. ఉచిత వైద్యము, ఉచిత విద్య ఇవ్వాలి, రైతులకు డోర్ డెలివరీ సర్వీస్ ఇవ్వాలి, రైతును రాజులా కాదు రాజు లాంటి రైతును చూడాలనేది నా కాన్సెప్ట్. నేను ఏ కాన్సెప్ట్ అయితే పెట్టుకున్నానో, ఏ మేనిఫెస్టో అయితే పెట్టుకున్నానో ఆ రకంగానే ముందుకు పోదాం అనుకున్నాం. ఇది రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఇది మద్యం లేకుండా, డబ్బు లేకుండా కూడా గెలవచ్చు. రాజకీయ నాయకుడు డబ్బులు మద్యం పంచితేనే ప్రజలు ఓట్లేస్తారని అనుకుంటున్నారు. అదే తప్పు. ప్రజలు చైతన్యం ఉన్నది, ఆలోచన ఉన్నది, అందరూ బాగానే ఉన్నారు. కానీ ముగ్గురు చీటర్లు నిలబడితే బెటర్ చీటర్ ఎవరనేది చూస్తారు. ఎర్లియర్ చీటర్ కన్నా లాస్ట్ బిఫోర్ బెటర్ చీటరే బెస్ట్ అని అనుకొని ఓట్లేస్తారు తప్ప, మంచివాడు రాజకీయంలోకి వచ్చి నిజంగానే ప్రజల్లో నమ్మకం కలిగించి 24 గంటలు వాళ్ళ కష్టసుఖాల్లో అందుబాటులో ఉంటే అయిపోయాయి. జేబు నుంచి డబ్బు తీయాలను లేకపోతే ఖర్చు పెట్టాలను ఏమీ లేదు. సమస్య ఎక్కడుందో ఆ సమస్య దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను నేను పరిష్కరిస్తా అని చెప్పి ప్రజల మధ్య నుండి పరిష్కరించి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రూపాయి లేకుండా, ఒక్క క్వార్టర్ సీసా లేకుండా ఖచ్చితంగా గెలవచ్చు అనేది నేను నిరూపిస్తాను. మీకు రేపు తెలుస్తుంది. వెంకటరమణారెడ్డి గారు, మీరు చెప్పింది వాస్తవం. నిజంగా అలాంటి వాతావరణం వస్తే, అలాంటి పరిస్థితి వస్తే, మీరు అక్కడ గెలిచి వస్తే ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం వచ్చినట్లే మనం చెప్పుకోవాలి. అయితే అక్కడ చాలా 100 కోట్లు, దాదాపు 100 కోట్ల వరకు ఖర్చు అయిన నియోజకవర్గంగా కామారెడ్డిని చెప్తున్నారు. అంటే మీరు పెట్టకపోవచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చాలా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టారు అనేది జరుగుతున్న చర్చ. నిజమా కాదా అది? ఏ డబ్బు పెట్టినా ఏం పెట్టినా పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టింది ఏం లేదు. వాళ్ళంతా డాంబికాలు చెప్పడమే, వాళ్ళంతా ఇక్కడ పంచి చేసింది ఏమీ లేదు. ప్రజలకు చిచ్చు పెట్టిరు తప్ప లేని వాళ్ళని చూసుకుంటే ఏదో పంచితే డబ్బులు వేస్తే లేని వాళ్ళు అంతా పూర్ పీపుల్ పాపం వాళ్ళకు కష్టాలు ఉన్నాయి కాబట్టి తీసుకుంటారు. కానీ వేసే ఎక్కడే వేస్తారు. ఎవరి దగ్గర ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు చూస్తున్నారు. మీరు ఒక మాట మాట్లాడారు, ప్రజలు చైతన్యవంతులైనరు. ప్రజలు ఎప్పుడైనా చైతన్యవంతులే, లీడర్లే లంగలు దొంగలు అని చెప్తున్నాను నేను. ఈ కద్దరు బట్టలే కరప్టెడ్ పీపులే కద్దరు బట్టలు. ఈ సమాజానికి చీడ పురుగులు చెదలు ఈ రాజకీయ నాయకులు. ఎవరన్నా కానివ్వండి, ఒక్క 10% మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ 90% రాజకీయంగా కద్దరు బట్టలు వేసుకున్నాడంటే వాడి నెక్స్ట్ టార్గెట్ 100 పెట్టు 1,00,000 కొట్టు అనే పరిస్థితిలో అంచనాకు మించి ఆలోచనలు చేస్తున్నారులే తప్ప నిజంగానే నా జేబులో నుంచి రాజకీయ నాయకుడిని, నేను లీడర్ని, ప్రజల మధ్యనున్న ఆకలైన వాడికి 4గురికి అన్నం పెడతా అనే ఆలోచనలు ఎవరు లేదు. కానీ 4 కొంపలు కూల్చి తను సంపాదించుకోవడం, ఇప్పుడు సంపాదించి మళ్ళీ నెక్స్ట్ టైం ఖర్చు పెడితే మళ్ళీ గెలుస్తా అనుకోవడం అనేది ఇది ఆలోచన ఉంది. ప్రజలు చైతన్యం ఎప్పుడైనా, నేనేమన్నాను మీకు, 3, 2, 4 ఎంతమంది అన్నా పోటీ చేయని, స్వార్థపరులు ఉన్నటువంటి చీడపురుగులైనటువంటి రాజకీయ నాయకుల్లో ఒక్కడు కూడా మంచోడు అనిపించుకునే పరిస్థితులు లేనప్పుడు ఓటు వేయాల్సిందే. కాబట్టి ఎవరినొక్కరిని ఎన్నుకోవాలి. దెర్ ఈజ్ నో ఆప్షన్. నోటా ఉంది కానీ నోటా వల్ల లాభం లేదనేది తెలిసిపోయింది వాళ్ళకి. ఒక 2 లక్షల ఓట్లు పోలైనప్పుడు 1,00,000 ఓట్లు వచ్చి నేను రేపు గెలిచినా నాకు 1,00,000 మంది ఇంకా నన్ను నమ్ముతలేరు అని నేను అనుకుంటా. ఇది నా సొంత అభిప్రాయం. నేను 2 లక్షల ఓట్లకు 2 లక్షలు వచ్చిన రోజే నన్ను ప్రజలు నమ్మిరని అనుకుంటా. రాజకీయ నాయకుడు ఇలా ఆలోచించిన రోజు ప్రజలు ఖచ్చితంగా ఆ రాజకీయ నాయకుడిని నమ్ముతారు. కానీ 4 పోటీ చేసి 60,000 వచ్చినా నేను గెలిచినా, 50,000తో వచ్చినా నేను గెలిచినా అని జులుసులు తీస్తారు, డాంబికాలు కొడతారు, అహంభావంతో మాట్లాడతారు, కరప్షన్కు శంకుస్థాపన చేసేస్తారు మొదటి రోజే. కానీ అది కాదన్న రాజకీయం అంటే. రాజకీయం రూపాయి లేకుండా మంచి వాళ్ళు ఉండాలా, చదువుకున్నోడు రావాలా, చదువుకోలేనోడు రావాలా, సంస్కారం ఉన్నోడు రావాలా. వీళ్ళందరూ రాజకీయంలో ఉండి స్వార్థం లేని రాజకీయం ఉన్నప్పుడే ఖచ్చితంగా ప్రజలు మంచోడిని ఎన్నుకుంటారు. ఇది కామారెడ్డి నియోజకవర్గం నిరూపిస్తుంది. ఒక్క ఓటుతో గెలిచినా గెలిపే. ప్రజాస్వామ్యం అలా ఉంది. ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థి ఎమ్మెల్యే అవుతున్నారు, అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఒక్క ఓటుతో ఓడిపోయిన అతను సామాన్య నాయకుడిగా, కార్యకర్తగా మిగిలిపోయే పరిస్థితి ఇది. అట్లా వాతావరణం అలా ఉంది, మనం ఏం చేయలేం దానికి. అయితే వెంకటరమణారెడ్డి గారు, మీరు కూడా అది కాదు తప్పండి చెప్పండి. అది తప్పు. నేను చెప్తున్నాను, ఒక్కోటితోని గెలిచినా గెలిపి అనుకుంటే 35 మార్కులు వచ్చినా పాస్ అవుతా నేను కలెక్టర్ని అయితే అంటే కారండి. 35 మార్కులోడి స్టేటస్ ఏందో అన్నే ఉంటుంది. అదే 90% మార్కులు వచ్చినోడు ఖచ్చితంగా ఏదన్నా టార్గెట్ రీచ్ కాగలుగుతాడు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా పాస్ అవుతాడు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మినిమైజ్ ఓట్స్తో గెలిచినంత మాత్రాన నేను లీడర్ని అనుకుంటే అది మూర్ఖత్వం అండి, అది తప్పు.
దీనికి పాస్ ఫెయిల్ అనేది దీనికి ఉంది, కానీ మెజారిటీ దీని పర్సంటేజ్ అనేది లేదు కాబట్టి రాజకీయ నాయకులు ఇలా తయారవుతున్నారు. నిజంగానే ఒక పార్టీకి 90% రీచ్ కానప్పుడు ఆ పార్టీ డిస్క్వాలిఫై కావాలని పెట్టాలి. అసలు పెడితే అప్పుడు భయం ఉంటుంది, రాజకీయ నాయకులకు భయం ఉంటుంది. కానీ ఏందైనా కానీ నలుగురం ఉన్నాం, 2 లక్షల ఓట్లు, నాకు 52 వచ్చినా సరే నేను గెలుస్తా అయిపోయాను కొనే ఆలోచనలో రాజకీయ నాయకులు ఉన్నారు. అది తప్పండి. ఫెయిల్ అయిన టైం అత్తసరి ఓట్లతో గెలిచినోడు నేను ఎమ్మెల్యేనే అనుకుంటుండొచ్చు, కానీ 100%లో 75% ఆఫ్ ద పీపుల్ రిజెక్టెడ్ అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఆ రిజెక్టెడ్ని రేపు యాక్సెప్టెడ్ కింద కన్వర్ట్ చేసినోడు లీడర్, లేదా ఈజ్ అ వన్ టైం లీడర్. 5 ఏళ్ళు భరించాల్సి వస్తుంది, తప్పని పరిస్థితి, రిజెక్షన్ చేయలేరు. అది రాజ్యాంగంలో ఆ సమస్య ఉంది. ఆ సమస్యను మార్చే పరిస్థితికి ఇవాళ క్యాబినెట్ కానీ, అసెంబ్లీ కానీ, మన పార్లమెంట్ కానీ ఉండాలనేదే నేను కోరుకుంటాను. అంటే మీరు భారీ మెజార్టీతో గెలవకుండా 500 ఓట్లు 1000 ఓట్లతోనో గెలిస్తే ఎమ్మెల్యేగా కొనసాగరా? ఎమ్మెల్యేగా కొనసాగుతా, కానీ నేను ఆ మిగతా ఏదైతే ఉన్నదో పర్సంటేజ్ దాన్ని కూడా నేను వచ్చే 5 సంవత్సరాల్లో ఇవాళ 500తో గెలిచినామా రేపు 2 లక్షల ఓట్లు వన్ సైడ్ పడే పరిస్థితికి నేను తీసుకొస్తా. నేను ప్రజల్లో ఉంటా. ఇది కావాలంటే ఈ వీడియో ఉంచుకోండి. నేను 100 ఓట్లతో గెలవని, 500 ఓట్లతో గెలవని, 2 ఓట్లతో గెలవని, కానీ వచ్చే ఎలక్షన్ నేను ఛాలెంజ్ ఇప్పుడే చెప్తున్నాను, నేను మొత్తం ఓట్లను వన్ సైడ్ వచ్చే పరిస్థితికి తీసుకొస్తా. ఇది కమ్యూనిటీ లేదు, రిలీజియన్ లేదు, ఆ పరిస్థితికి తీసుకొస్తా. రాజకీయ నాయకుల తలరాతను మార్చేది ప్రజలు అంటున్నారు, కానీ ప్రజల అభీష్టం మేరకు కొనసాగేవాడు రాజకీయ నాయకుడు అని నేను అంటున్నాను. రైట్. మొన్నటి వరకు మీరు ఆందోళన చేశారు, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను మార్చేశారు. ఇప్పుడు అయితే ఎమ్మెల్యే అవుతారు, అయిన తర్వాత కామారెడ్డి నియోజకవర్గాన్ని అవినీతి రహితం చేస్తానని చాలా మీకు కొన్ని ఆలోచన విధానాలు కొన్ని ఉన్నాయి, రైతుల కోసం పనిచేయాలని, ఇలాంటి సరే బాగున్నాయి, అవి మీరు చేస్తారు అనుకుందాం. అయితే 5 ఏళ్ళుగా కూడా మీరు ఎమ్మెల్యేగా నిలబడాలి, ఎమ్మెల్యేగా గెలవాలి అని ఒక ప్రీ ప్లాన్డ్గా మీరు ఉన్నారు. వెంకటరమణారెడ్డి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు, ఎమ్మెల్యేనే ఆయన టార్గెట్. అక్కడ ఏ ఊరికైనా గుడి కావాలని ఎవరైనా వస్తే నేనే కట్టిస్తా అది కట్టించడమే, గుడిని కట్టించడం, చందాలు ఇవ్వడం కాదు. అంత జనంలోకి వెళ్ళిపోయారు, జనంతో సంబంధాలు పెట్టుకున్నారు, దానివల్లే ఇప్పుడు విజయం సాధ్యమైంది అనే దానికి ఏం చెప్తారు? కంటిన్యూ. మనతో కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గారు లైవ్లో ఉన్నారు. వెంకటరమణారెడ్డి గారు, మీరు 5 ఏళ్ల క్రితం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒక ఆలోచనకు వచ్చి ఎమ్మెల్యే పోటీ లక్ష్యంతోనే పనిచేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ఏ ఊర్లో ఒక టెంపుల్ కడదామని అనుకున్నా ఆ టెంపుల్కి చందాలు ఇవ్వడం అనేది ఏ రాజకీయ నాయకుడైనా చేస్తారు, కానీ అలా కాకుండా ఆ దేవాలయాన్ని పూర్తిగా వెంకటరమణారెడ్డి గారే కట్టించేవారు. ఆ రకంగా ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. సరే, ధర్నాలు, కామారెడ్డి మాస్టర్ ప్లాన్, రైతులతో కలిసి ఉద్యమాలు అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ గుళ్ళు కట్టించే కార్యక్రమం కూడా మీకు చాలా అడ్వాంటేజ్గా మారింది ఎన్నికల్లో అనేది చాలామంది చెప్తున్నమాట. ఇందులో వాస్తవం ఉందా? అన్న మళ్ళీ చెప్పండి. ఇందులో వాస్తవం ఉందా? ఈ విషయంలో వాస్తవం ఉందా? హలో అన్న, ఇప్పుడు గుళ్ళు కట్టించడం, నేను హిందూ ధర్మాన్ని నేను పాటిస్తాను, ఎందుకంటే హిందూగా పుట్టాను కాబట్టి. అన్న, మనకు జన్మనీయడం ప్రకృతి ధర్మం, అది తల్లిదండ్రుల కర్తవ్యం. మనం ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి అనేది ఆ భగవంతుడి నిర్ణయం. కానీ మనిషిగా మన ధర్మం పాటించాలనుకోవడం మనిషి ధర్మం. అది ఆ ధర్మాన్ని నేను పాటిస్తున్నా. నేను హిందూగా, భగవంతుడు నన్ను హిందూగా పుట్టించిండు కాబట్టి నేను హిందుత్వం గురించి మాట్లాడే కన్నా గ్రామాల్లో ఉన్నటువంటి అసంపూర్తి గుడ్లని ధూపదీప నైవేద్యం జరుగుతూ ఉంటే ఆ గ్రామానికి మంచి జరుగుతుంది, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఆనందంగా ఉంటారు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఒక వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా వేడుకునేది, ఎంత దుర్మార్గుడైనా వేడుకునేది దేవుణ్ణి మాత్రమే, ఆ భగవంతుని. ముడుపు కట్టిన, ముక్కు నేలకు రాసిన, చెంపలేసుకున్న ఆ గుడ్లకు పోయి 10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటే ఇంకో 10 ఏళ్ళు బతకగలుగుతాడు. నైరాశ్యం నుంచి, వైరాగ్యం నుంచి, బాధలో నుంచి, అసంతృప్తిలో నుంచి, ఆవేశంలో నుంచి, అన్నిట్లో నుంచి బయటకు వచ్చేది భగవంతుని సన్నిధి ఒక్కటే. కాబట్టి ప్రజలు ఆనందంగా ఉండాలి. ఏ అక్క చెల్లెళ్ళైనా వారికి ఇబ్బంది అయినప్పుడు, అన్నదమ్ములైనా ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి ఒక గుడి ఉండాలనేది నా అభిప్రాయం. అది షెడ్యూల్డ్ క్యాస్టా, లేకుంటే ఎస్టీలా, లేకపోతే ఓసీలా, బీసీలా అని కాదు, ప్రతి ఒక్క కులంకి అవైలబిలిటీ ఉండాల్సిందే అనుకున్నాం. ఏదైతే
అసంపూర్తిగా ఉన్న గుళ్ళని పూర్తి చేసే ప్రయత్నం చేశాం. మొత్తం నేను కట్టించిన సందర్భాలు చాలా తక్కువ. నేను 75% షేరింగ్ చేశాం అంతే తప్ప 25% వాళ్ళే చేశారు. పెద్ద పెద్ద గుళ్ళల్లో నేను 25 చేశాను, వాళ్ళు 75 చేశాను. అంతేగాని పూర్తిగా నేను కట్టించింది లేదు. అంటే ఏదైతే ఫ్రీ అంటామో ఆ ఫ్రీకి వాల్యూ ఉండదన్న, అదొక్కటి అందరు గమనించాలి. ఎప్పుడు కూడా షేరింగ్ ఉండాలా. షేరింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు 10 టీవీ ఉంది, 10 టీవీలో ఒక పైసా నాది ఉంటే ఇది నాది టీవీ అంటాం. కానీ 10 టీవీకి గెస్ట్ వస్తే గెస్ట్గానే ఉంటాం. ఇందులో ఒక పర్సెంట్ నా ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి, ఇది నా టీవీ అంటాం. అలాగే గుడి కావచ్చు, గోపురాలు కావచ్చు, సంఘాలు కావచ్చు, ఏదైనా సరే ఆఖరికి గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి అయినా ఆ ప్రభుత్వ ఆసుపత్రి నాది అని అనుకోవాలంటే తనది ఎంతో కొంత ఉండాల్సిందే. అందులో ఉన్నప్పుడే అది నాది అని బాధ్యత వస్తుంది. ఆ బాధ్యతతోని ఖచ్చితంగా మంచి జరుగుతుందని నమ్మే వ్యక్తిని. కాబట్టి గుళ్ళు గోపురాలను చేసామే తప్ప దానికి దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకొని చేసేంతటి అవసరము లేదు. అట్లా దేవుని దగ్గర తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఆ ఉద్దేశం మీద ఆ గుళ్ళు మొదలుపెట్టాం. ఆ తర్వాత మీరు అన్నట్టు సంఘాలు వాళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఎకనామికల్గా వీక్ ఉన్నారు. ఒక్కొక్క ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే 1,00,000-2 లక్షలు పెట్టాల్సినటువంటి ఫంక్షన్ హాల్లో మినిమం 50,000 లేని ఫంక్షన్ హాల్ లేనే లేదు. ఎక్కడ కూడా కమర్షియల్ అయిపోయింది, ఇబ్బంది పాలవుతున్నారు. సరే లేని వాళ్ళకన్నా మంచి జరుగుతుంది అనే ఉద్దేశం మీద ఊర్లలో ఫంక్షన్ హాల్ ఒక 140 వరకు ప్రతి వాళ్ళకు షెడ్యూల్ క్యాస్ట్లో కూడా ఒక 8-10 ఊర్లలో ఫంక్షన్ హాల్ కట్టించాం. వాళ్ళకు చెప్పాము అట్లా కాదమ్మా, ఎడ్యుకేట్గా కావాలా, ఇట్లా కాదు అని చెప్పి ఒక గంట కూర్చుండబెట్టి కన్విన్స్ చేస్తే మీరు బిలీవ్ ఆర్ నాట్, నమ్మకపోండి, రోజువారీ కూలిపోయి ఒక 200 కడుపున్న మాలమాదిగ సమాజం వారు, షెడ్యూల్ కాస్ట్ వారు, హరిజన సోదరులు నేను చెప్తే రోజువారీ కూలిపోయేటోళ్ళు కూడా ఒక్కొక్కరు 2,000 వేసుకొని 4-5 లక్షలు జమ చేసి బేస్మెంట్ చేసుకున్నారు. ఆ పైన 10-15 లక్షలతో నేను కట్టి షెడ్ వేసి ఇచ్చాను. అంటే వాళ్ళు అక్కడ లగ్గం చేసుకుంటారు, రేపు మన తొట్లలు అవుతాయి, రిసెప్షన్లు అవుతాయి, మన పుట్టుపంచలు అవుతాయి, అట్లాగే బర్త్డేలు చేసుకోవచ్చు. ఒక ఫెసిలిటీ ఉన్నప్పుడు ఆ డబ్బు భోజనానికి ఉపయోగిస్తారు తప్ప ఈ వేస్ట్ ఖర్చుల కిందికి పోవు అనేది నా ఆలోచన. కాబట్టి కళ్యాణ మండపాలు చేయించాం. ఇకపోతే అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ వాళ్ళు కానీ, కాంపౌండ్ వాళ్ళు కానీ, వాటర్ ఫెసిలిటీ లేని దగ్గర కానీ ఇలా ప్రజలకు కావలసినటువంటి వాళ్ళు ఏది అడిగారో అది చేసినాం. కానీ ఒకటి మీరు ప్రజలను అడిగి తెలుసుకోండి, ఏ రోజు నేను కండువ వేసుకొని మాట్లాడలేదు, ఏ రోజు బీజేపీ పేరు ఎత్తలేదు, ఏ రోజు కూడా నేను నాకు ఓటు వేయమనలేదు, ఏ రోజు కూడా నేను ప్రమాణం చేయండి 10,000 ఇచ్చి ప్రమాణం అడుగుతారు. అటువంటి 10 లక్షలు ఇచ్చినా కాదు, 40 లక్షలు ఇచ్చినా ప్రమాణం అడగలేదు. ఎందుకంటే నేను చేస్తున్నది సేవ అనుకుని చేసినాం తప్ప రాజకీయం అనుకోలేదు. మంచితనాన్ని గుర్తుపట్టిరేమో, ప్రజలు ఓన్ చేసుకున్నారు, తన సొంత ఇంటి వాళ్ళలాగా ఫీల్ అయినరు. అరే ఇంత బాగా చేస్తున్నాడు, మరి రేపు పవర్ ఉంటే ఎంత చేస్తాడో అని చెప్పి ఆ ఇమేజ్ వచ్చినట్టున్నది. రాజకీయం ఎప్పుడు మొదలుపెట్టాము, నేను నామినేషన్ వేసిన తర్వాత ఓటు అడగడం మొదలుపెట్టాం. అంటే వెంకటరమణారెడ్డి గారు, మీరు అంటే ఈ రకంగా ప్రతి గ్రామంలో గుడి రూపంలో కానీ, కమ్యూనిటీ హాల్ల రూపంలో కానీ, ఫంక్షన్ హాల్ల రూపంలో కానీ ఏదో రకంగా మీరు ప్రతి గ్రామానికి రీచ్ అయ్యారు, ప్రతి గ్రామంలో వాళ్ళతో కనెక్ట్ అయ్యారు. ఇదే మీకు ఉపయోగపడిందా? బీజేపీ పార్టీ ఇమేజ్ ఏమన్నా పనికొచ్చిందా? నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, పార్టీ ప్లాట్ఫాము, క్యాండిడేట్ ఇమేజు, కార్యకర్తల కష్టము, పబ్లిక్ నమ్మకం, ఈ 4 కలిస్తే ఒక వ్యవస్థ నిర్మాణం అవుతుందన్న. పార్టీ లేకుండా ఇండిపెండెంట్గా చేసినా అవకాశం రాదు. నేను ఒకవేళ ఇండిపెండెంట్గా చేసినా గెలుస్తా అనే నమ్మకం నాకు లేకుండే నేను చేసేవాడిని కూడా కాదు. నేను పార్టీ ఇచ్చింది, పార్టీ ప్రోద్బలం ఎట్లాగుంటుంది, పార్టీ నరేంద్ర మోడీ గారి మీద ఉన్న ఇమేజ్ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆయన అదనంగా నాకు ఓట్లు వస్తాయి, దాంతోనే గెలుపు కావచ్చు. లేదా పార్టీ నరేంద్ర మోడీ గారి ఓట్లు అట్లాగే ఉండగా నా ఇమేజ్ అదనం కావచ్చు. లేదు మా ఇద్దరి అట్లనే ఉండగా కార్యకర్తల కష్టం ఫలితమే అదనం కావచ్చు. లేదు ప్రజల నమ్మకం అదనం కావచ్చు. ఏదున్నా ఈ 4 కలుస్తేనే నిలబడతాం. కానీ ఒంటికాళ్ళ మీద మనము నడుస్తామనుకుంటే తప్పండి. ఖచ్చితంగా 2 కాళ్ళు ఉండాల్సిందే, 4 పాదాలు ధర్మం నడవాల్సిందే. వెంకటరమణారెడ్డి గారు, మీరు ఇవన్నీ సేవా కార్యక్రమాలు తీసుకెళ్తూ అటు కామారెడ్డి మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అప్పుడే ఒక్కసారిగా మీరు లైమ్లైట్లోకి వచ్చింది కూడా అప్పుడే. సేవా కార్యక్రమాలు వైపు గుర్తింపు ఉన్నా నాయకుడిగా మీరు లైమ్లైట్లోకి వచ్చింది కామారెడ్డి మాస్టర్ ప్లాన్ సందర్భంగా. రైతులందరినీ ఐక్యం చేశారు, ఆ సందర్భంగా మీరు ఒక ఇమేజ్ వచ్చింది మీకు. అయితే నేను అడుగుతుంది ఏంటంటే, అక్కడ షబ్బీర్ అలీ వరుసగా ఓడిపోతూ వచ్చారు. షబ్బీర్ అలీ కాంగ్రెస్ అభ్యర్థి అవుతారని మీరు భావించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఉన్నారు, ఆయన మీద వ్యతిరేకత ఉందని కూడా మీకు తెలుసు. జనాలు కూడా చాలామంది వ్యతిరేకంగా ఉన్నారని కూడా అభిప్రాయాలు వచ్చాయి.
వాళ్ళపైన పోటీ చేసి ఈజీగా గెలవచ్చు అనుకున్న వెంకటరమణారెడ్డికి ఇటు కేసీఆర్ బరిలో దిగడం, అటు రేవంత్ రెడ్డి బరిలో దిగడం ఏమన్నా కొంత భయానికి గురయ్యారా మీరు? ఏంటి వీళ్ళు వస్తున్నారు, నేను ఏదో అనుకుంటే ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతున్నది? నేనేమంటున్నానన్నా, షబ్బీర్ అలీ గారు, గోవర్ధన్ గారు ఉన్నా నేను కాంగ్రెస్ అభ్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థిగానే చూస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు వచ్చినా నేను టీఆర్ఎస్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిగానే చూస్తున్నాం. అభ్యర్థి ఎవరు అనేది చూస్తున్నాం, ఎదురుగున్న పార్టీ ఏం పనిచేస్తున్నది అని చూసాం తప్ప ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈయన కాబోయే ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేనేమీ ఆలోచించలేదండి. ఇది నిజం చెప్తున్నా, నమ్మినా నమ్మకపోయినా నేను ఏ రోజైనా నేను గెలవడానికి చేయాల్సినటువంటి పనులేంటి, నేను గెలవాలంటే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ప్రజల నమ్మకం మీద ఎలా గెలవాలి, రేపొద్దున నేను చేసే మా పనిని కూడా నేను స్వచ్ఛందంగా నేను మాట్లాడే స్పీచ్ ఏదైతుందో అది నేను నిలబెట్టుకోవాలి. అది నిలబెట్టుకోవాలంటే నేను ఏం చెప్పాలి, జరిగేటివే చెప్పాలి, అబద్ధాలు ఆడకూడదు, ప్రజలకు మసిపూర్చి మారేడుకాయ చేయకూడదు, నన్ను నమ్ముతున్న నమ్మకాన్ని పొడగొట్టుకోకూడదు. కాబట్టి నేను ఏం మాట్లాడాలంటే నేను చేస్తానుకున్నటువంటి కార్యక్రమాలు, నేను చేసినటువంటి కార్యక్రమాలు తప్ప నేను వీళ్ళిద్దరి గురించి మీరు నా ఫేస్బుక్ చూడొచ్చు, లేకపోతే వీడియోలు చూడొచ్చు, మీరు ఏదైనా కలెక్ట్ చేయండి. వీళ్ళిద్దరి గురించి ఎప్పుడు కూడా నేను నెగిటివ్ మాట్లాడాను. మొన్న కేటీఆర్ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు అంటారు లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చినారు. నేను లోకల్ నాన్ లోకల్ మాట్లాడేది లేదండి. నేను భారతదేశంలో పుట్టిన ఇండియన్గా ఫీల్ అవుతా తప్ప నేను తెలంగాణ, నేను ఆంధ్ర, నాకు అట్లాంటిది రిలీజియన్, క్యాస్ట్ ఫీలింగ్ లేని వ్యక్తికి ఎందుకు స్టేట్ ఫీలింగ్ ఉంటుందండి? ఐఎమ్ ఇండియన్. అంటే మీరు లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తేకపోయినా మీ మాటల్లో అది కనిపించింది. ఎలా కనిపించిందంటే, మీరు కేసీఆర్ రేవంత్ మీద పోటీ చేస్తున్నారు కదా అని అడిగితే మీరు ఒక మాట అన్నారు, లేదు వాళ్ళే నా పైకి వచ్చారు పోటీకి, ఇది నా నియోజకవర్గం అని చెప్పారు. అవునండి, నిజమే కదా. అదే అక్కడ వచ్చింది కదా లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్, అదే కదా లోకల్ నాన్ లోకల్ అంటే అదే కదా. నేను కాదండి అది. నేను కూడా పోయి ఢిల్లీలో పోటీ చేయొచ్చు అని మీకు చెప్పిన, నేను కూడా బాంబేలో పోయి పోటీ చేయొచ్చు. నాకు ప్రపోజలర్స్ ఉండాలా, పార్టీ టికెట్ ఇవ్వాలా, పోవచ్చు. అట్లాంటి ఆలోచన నేను లోకల్ నాన్ లోకల్ వాళ్ళ మీద మీరు పోటీ చేస్తున్నారని అడిగిన ప్రతి మీడియా ప్రశ్నకి లేదండి వాళ్ళ మీద నేను పోటీ చేయట్లేదు, నా మీద వాళ్ళు పోటీ చేస్తున్నారు అని చెప్పాను. అంటే లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ మీకు లేకపోవచ్చు, జనంలో అక్కడ పనిచేసిందా ఏమైనా? అసలు మీ గెలుపుకు కానీ మీరు ముందుండడానికి, ఈ రకంగా ముందుకెళ్ళడానికి ఏ అంశాలు మీకు ప్రధానంగా దోహదపడ్డాయంటారు? నేను మనిషిగా మానవత్వం చూపించాలనుకున్నానండి. రాజకీయ నాయకుడు అంటే 10 మందికి అన్నం పెట్టేవాడిలాగా ఉండాలనుకున్నాను. రాజకీయ నాయకుడు అంటే ఆ కుటుంబంలో పెద్ద మనిషి పాత్ర పోషించాలని అనుకుంటున్నాను. నేను ఇవన్నీ మార్పులు 20 ఏళ్ళ నుంచి ఆలోచిస్తున్నాను. ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఏమేం చేసినో అది మీ మీడియా వాళ్ళకు, అక్కడున్న ప్రెస్ వాళ్ళకు 2006 to 2011 అందరికీ తెలుసు ఎలాంటి పనులు చేశానని. ఏది చేసినా ఏదున్నా అప్పటి నుంచి ఇప్పటికి నేను కోరుకునేది, 20 సంవత్సరాలుగా ఆలోచించేది ఉచిత వైద్యం, ఉచిత విద్య, రైతులకు డోర్ సర్వీస్ ఇవ్వాలనేదే నా కాన్సెప్ట్. ఇది పాసిబులా అని అంటున్నారు. పాసిబుల్ అవుతుంది అని నేను అంటున్నాను. ఎలా అవుతుంది అని అంటే, డబ్బు మద్యం లేకుండా గెలిచిన రోజు ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు అన్నాం. డబ్బు మద్యం లేకుండా గెలవడం ఎలా అంటే ప్రజలకు నమ్మకం సంపాదించాలా. ప్రజలకు నమ్మకం ఎలా సంపాదించుకోవాలా అంటే ప్రజల మధ్యన ఉండాలా. ప్రజల మధ్యన బట్టిగా రోజు తిరిగితే అవుతుందా? కాదు. మరి ఏం చేయాలి? ప్రజల అవసరాన్ని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళకు సహాయపడాలి. ఆ సహాయమే నేను చేసిన, అది ఇంతవరకు తీసుకొచ్చింది. కాబట్టి అంతకన్నా వేరే ఆలోచన లేదు. ఇంకా ఇందులో మీకు అన్ని అంశాలు మీకు అర్థమయ్యే ఉంటాయి. నేను చెప్పి మీరు ఒక్కరు కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే, మీరు ఒక్కరు కామారెడ్డి ఎమ్మెల్యేగా రేపు వస్తారు, అసెంబ్లీకి వస్తారు అనుకుందాం. ఇక్కడ బీజేపీకి సీట్లు లేకపోతే, అధికారంలో మీ పాత్ర లేకపోతే, మీరు అనుకున్న ఉచిత విద్య కానీ, ఉచిత వైద్యం కానీ, రైతులకు డోర్ డెలివరీ కానీ ఒక ఎమ్మెల్యేగా వెంకటరమణారెడ్డి గారు ఎలా చేస్తారంటే ఏం చెప్తారు? నేను ప్రభుత్వము వచ్చినా రాకున్నా నేను నా సొంత ఆస్తులు అమ్ముకొని, రాజ్యాంగం ప్రకారంగా పర్మిషన్స్ తీసుకొని, రాజ్యాంగం ప్రకారంగానే చారిటీలో పెట్టి,
రాజ్యాంగం ప్రకారంగానే అవినీతి లేకుండా తప్పుడు పని చేయకుండా నా ఆస్తులు యావదత్తు దారదత్తం చేసి నేను అది చేస్తా అనుకున్నా, నా ఆస్తులకు తగ్గట్టే ఆ క్యాల్కులేషన్స్ చేసుకొని నేను సరిపోతానా సరితూగనా అని అనుకున్నా. నేను సరితూగుతా కాబట్టి నా ఆస్తులన్నీ ఇచ్చేసి చేస్తామన్నాం. నా ఇంట్లో కూడా చెప్పేసినాం, బాబు నేను చదివించుకోవాలనుకుంటే నేను చదివిస్తాను, నువ్వు యూఎస్ఓ ఎక్కడైనా వెళ్ళు, ఏమన్నా చదువుకో, నీ అంతకు ఒక 50 లక్షల రూపాయలు నేను పెట్టగలుగుతాను, నువ్వు ఎక్కడైనా బతుకు, ఎక్కడైనా పోయి చదువుకో, నీ చదువు మీదనే మనం అందరం ఆధారపడి ఉంటాం, నా నుంచి ₹1 ఇన్కమ్ ఉండదు అని ఇంట్లో చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అన్నీ ఇచ్చేసి నీ ఇష్టం, నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా, ఎవరి అంబిషన్ వాళ్ళదే అని అన్నారు. నాకు ఒక గోల్ ఉందండి, చచ్చిపోయిన తర్వాత శవయాత్రలో లక్షల మంది రావాలా. రాజు చచ్చిపోయిన రోజు ఎవరు రారు, రాజు కుక్క చచ్చిపోతే వస్తారు అనేది మీరు అందరూ సామెతగా చెప్తారు కదా, రాజు చచ్చిపోతేనే వస్తారు అనేది నిరూపించాలా. రాజు చచ్చిపోయిన రోజు కూడా లక్షల మంది భోజనం తినకుండా బాధపడుతుండాలా. కనీసము 4 తరాలన్నా కనీసం జ్ఞాపకం ఉంచుకోవాలి. అన్న ఒక్కరితోని సాధ్యమా అని అంటున్నారు, వడ్డీ లేని రుణాలు నా ఒక్కంతో సాధ్యమైంది కదండి, ప్రజల ముందట వేసుకుంటే. మాస్టర్ ప్లాన్ నా ఒక్కంతో సాధ్యమైంది కదండి, ఆ డబుల్ బెడ్రూమ్ గొడవ నాతో సాధ్యమైంది కదండి. ఇవాళ డబ్బు మద్యం లేకుండా గెలవడం కూడా సాధ్యమవుతుంది అనేది రేపు తెలిసిపోతుంది కదండి. రేపు 150 కోట్లతోని హాస్పిటల్ ఉచిత వైద్యం విద్య కామారెడ్డి ప్రజలకు అందినప్పుడు అది మెయింటెనెన్స్ ఎట్లా అనేది ఒక సమస్య. మీరు నెక్స్ట్ ప్రశ్న అదే అడుగుతుండొచ్చు, మరి మీ ఆస్తులు అయిపోతాయి, మరి రేపు పొద్దున మీరు ఎట్లా మెయింటెనెన్స్ కష్టమనే ప్రశ్న నెక్స్ట్ వస్తుండొచ్చు. మీ ప్రశ్న కూడా నేనే చెప్తున్నా. అన్న నేను గ్రామాల్లో స్పీచ్ ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి మీరున్నారు, మీ గ్రామం ఏదో నాకు తెలియదు, మీ గ్రామంలో మీరు పుట్టారు, మీ కులం ఏందో తెలియదు, ఆ కులంలో పుట్టారు, మీరు మీ గ్రామంలో పెరిగారు, మీ స్నేహితులు ఉన్నారు, ఆడుకున్నారు, మీరు అందులో ఉన్నటువంటి ఒక స్కూల్లో చదువుకున్నారు, చదువుకొని మెల్లిమెల్లిగా ఎదిగి పై స్థాయికి వచ్చేసి ఇప్పుడు 10 టీవీలో పనిచేస్తున్నారు. ఎన్నడైనా మిమ్మల్ని ఉద్దేశించి కాదు, ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకో, ఎన్నడైనా మన ఊర్లో స్కూల్ ఎలా ఉంది, ఆ స్కూల్కు నేను నా జీతంలో నుంచి 11 నెలలు నా కుటుంబానికి, 1 నెల నేను చదువుకున్న స్కూల్కి, లేదంటే నా ఊరికి, లేదంటే నా కులంలో ఉన్నటువంటి బీదలకు 1 నెల జీతం నేను ఇస్తా అని చెప్పి ఆలోచించి మీరు చేయొచ్చు, కొందరు చేస్తుండొచ్చు. కానీ 100% అలా ఆలోచించారే అనుకుందాం, ఆ ఊరికి ఎమ్మెల్యే అవసరమా, మంత్రి అవసరమా, ఆ ఊరికి డెవలప్మెంట్కి ఏమన్నా అవసరమా? 1000 రూపాయల కూలి చేసేవాడు కూడా, నెలకు 1000 రూపాయలు సంపాదించాడు కూడా 12వ నెల జీతం ఆ ఊరికి అని ఇస్తే అది దసరాకా, ఉగాదికా, దీపావళికా, రంజాన్కా, బక్రీద్కా, లేకపోతే అది మన క్రైస్ట్ పుట్టినరోజా అని అనుకుంటే, ఇవాళ ఆ రోజు కలిసి ఆ ఊర్లో చదువుకున్న వాళ్ళందరూ, ఉద్యోగాలు చేస్తున్నవారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విదేశాల్లో సెటిల్ అయిన వారు, వీళ్ళందరూ కూడా సంవత్సరంకి ఒక్కరోజు కలిసి ఊరు అభివృద్ధికో, స్కూల్ అభివృద్ధికో, ఆ గ్రామంలో కులం అభివృద్ధికో కలిసి ఒక సాయం చేస్తే కాదంటే ఏముందండి. ఈ స్పీచ్ విన్నటువంటి చాలా మంది 150 లేదు, మీరు చెప్పిన దాన్ని 100% నేను అంగీకరిస్తున్నా. ప్రతి ఒక్కరిలో అలాంటి ఆలోచన విధానం, మీలాగా ఆలోచన విధానం వచ్చి ఆస్తులు అమ్మి ప్రజల కోసం సేవ చేయాలనుకునే ఆలోచన విధానంతో ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. సరే, ప్రజల్ని, ఉద్యోగస్తులని, రోజువారీ కూలీలని, కష్టపడి పూట గడవని వాళ్ళని పక్కన పెడదాం. ఎంతమంది ఉన్నారు అన్న నేను రాజకీయ నాయకుల గురించి మాట్లాడతలే, నేను ఎంప్లాయ్మెంట్ అంటే వ్యాపారస్తుల గురించి, వ్యాపారం చేసే వాళ్ళ గురించి, ఉద్యోగస్తుల గురించి, ప్రైవేట్ ఉద్యోగస్తుల గురించి, ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతున్నా. ప్రజల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తారు. రాజకీయ నాయకులు తింటారు తప్ప ఇవ్వరండి, నేనే చెప్తున్నా. వాళ్ళు ప్రజల నుంచి దండుకునే ప్రయత్నమే కదా చేసేది రాజకీయ నాయకులంతా. ఒక చిన్న లాజిక్ మిస్ అయింది ఇందులో. చెప్పండి. మీరు నేను అన్నటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ, ఆ లాస్ట్కు ఊర్లో వ్యవసాయం చేసుకునే వ్యక్తి, సంవత్సరంకు ₹1,00,000 ఆదాయం ఉన్నటువంటి వ్యవసాయదారుడు కానీ, లేదా నెలకు 10,000 5,000 కూలికి పోయి సంవత్సరంకి 60,000 ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి కానీ, నేనన్న ఆలోచనలో 5,000 నుంచి 5 లక్షల ప్యాకేజ్ వరకు ఆలోచన చేస్తే వీరి మాట జనం వింటారా, రాజకీయ నాయకుని మాట జనం వింటారా? కరెక్ట్, చెప్పండి నాకు. కరెక్ట్. అలాంటి ఆలోచన రావాలి ప్రజల్లో, రావట్లేదు కదా, అది రావాలి ఖచ్చితంగా. రావాలంటే అదే చేస్తున్నా. రావడానికే నేను ఎవరో ఒకరం, ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం ఉంది, స్వాతంత్రము రావడానికి ఒక 100 సంవత్సరాల ముందే, అంటే
ఫ్రీడమ్ మనకు వచ్చే 1947 కన్నా ముందే 100 సంవత్సరాల ముందు నుంచే ఎంతోమంది ఆత్మత్యాగం చేసుకుంటూ చనిపోతూ కొట్లాడుతూ పోయారు. అది మెల్లిగా 100 సంవత్సరాల్లో పికప్ వచ్చేసింది, అందుకున్నారు, అందరూ ఎదురు తిరిగే పరిస్థితి వచ్చేసింది, జనంలో చైతన్యం వచ్చేసింది, మార్పు వచ్చేసింది, మనకు స్వతంత్రం వచ్చింది. అన్న ఇది కూడా ఒక వ్యక్తి మొదలు పెట్టాలా, ఆ వ్యక్తి నేనే ఎందుకు కావద్దు, ఆ వ్యక్తి నేనే ఎందుకు కావద్దు అనుకున్నా, ఆ వ్యక్తి నేనే అవుదామనుకున్నా, దారబోసం ఆస్తి పోయినా సరే ఒక దగ్గర మార్పు కావాలంటే కోల్పోవాలి. ఇంతకు ఒక హిందీలో సామెత ఉంది, కుచ్ కోనాయతో కుచ్ పానాయ, కుచ్ పానాయతో కుచ్ కోనాయ అంటారు కదా, ఒకటి కావాలంటే ఒకటి బొడగొట్టుకోవాలని అంటారు కదా. చెప్పడం ఎంత ఈజీ, చాలా బాగుంది. చాయ్ కూడా తాగలేము ఈ లోపల, చాయ్కి కూడా టైం పడుతుంది ఈ సూత్రం కన్నా. అటువంటిది మనము ఇవ్వగలిగే స్థాయిలో ఒక్కరం మొదలు పెడితే ఇన్స్పిరేషన్ కావడానికి చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, ఇప్పుడు 150 మంది రియాక్ట్ అయ్యారు నాకు ఈ స్పీచ్లలో. నేను గెలవలేదు, రిజల్ట్ రాలేదు, కానీ నేను రొటీన్గా ఇచ్చిన 15 రోజుల స్పీచ్లా నేను మాట్లాడిన ప్రతి దాంట్లో ఫేస్బుక్ ఫాలోవర్స్లా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఫాలో అవుతున్న వాళ్ళు, ఊర్లలో ఇన్నోళ్ళు 150 మంది ఉన్నారు. అన్న 50,000 ప్యాకేజ్ నుంచి 3 లక్షల ప్యాకేజ్ వరకు ఉన్నోళ్ళు, అన్న మీ స్పీచ్ ఇన్స్పిరేషన్తో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని ఏం చేయమంటారని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఓకే, విల్ మీట్ ఆఫ్టర్ ఎలక్షన్ అని చెప్పినాం. రైట్. వెంకటరమణారెడ్డి గారు మీరు చెప్పింది చాలా బాగుంది. మీరు ప్రజల్లో చైతన్యానికి కానీ కొంత సామాజిక సేవా కార్యక్రమాల వైపు ప్రజలను మళ్లించేందుకు మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం 100%. అయితే మీ పైన కూడా చాలా తీవ్రమైన ఆరోపణ ఒకటి ఉంది. అది మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో జడ్పీ చైర్మన్గా ఉన్నారు, ఆ తర్వాత పార్టీ మారారనేది. దానికంటే ఇంకా మించి ఎమ్మెల్సీ బీఫామ్ని మీరు వేరే పార్టీకి అమ్ముకున్నారని, అది నేను చేస్తున్న ఆరోపణ కాదు, మీ పైన పోటీ చేసిన పిసిసి అధ్యక్షుడు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ. నాతో ఇంటర్వ్యూలోనే ఆయన ఆరోపణ చేశారు. ఒకసారి మీకు ముందు ఆరోపణ వినిపిస్తాను, వినిపించాక మీరు దానికి సమాధానం ఇవ్వండి. పిసిఆర్ బీజేపీ అభ్యర్థి అక్కడ వెంకటరమణారెడ్డి గారు మొన్న నాతోనే మాట్లాడుతున్నారు లైవ్లో. మాట్లాడుతూ అంత ధైర్యం ఉంటే ఇక్కడ గెలుస్తా అని, కేసీఆర్ ఓడిస్తా అని నమ్మకం రేవంత్ రెడ్డికి ఉంటే కొడంగల్ ఎందుకు చేస్తున్నట్టు పోటీ, తప్పుకోవచ్చు కదా అక్కడ చేసి, ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇవన్నీ పార్టీ నిర్ణయం ప్రకారం మనం వెళ్తాం. వెంకటరమణారెడ్డి గారు ఏ పార్టీలో ఉండే, ఏ పార్టీలో మళ్ళీ ఎమ్మెల్సీ బీఫామ్ తీసుకొని ఏ పార్టీకి అమ్మిండు, ఆ రోజు జరిగిన పరిణామాలు చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆయన గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. పాపం ఆయన ఏదో మేము రాకపోతే గెలవడానికి అవకాశం ఉందని అనుకోని ఉండొచ్చు. రెండవది ఈరోజు మేము రావడం వల్ల ఆయన అవకాశం దెబ్బతిన్నదని ఆయన బాధపడుతుండొచ్చు. అట్లా బాధలు ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు చేస్తుంటారు. వాటిని మనం అంత సీరియస్గా, ఎందుకంటే అక్కడ మన లక్ష్యము వెంకటరమణారెడ్డి కాదు. రైట్. వెంకటరమణారెడ్డి గారు, ఎమ్మెల్సీ బీఫామ్ ఏ పార్టీ నుంచి తీసుకున్నారు, ఏ పార్టీకి అమ్మారు అనేది ప్రధాన అలిగేషన్గా కనిపిస్తుంది నాకు. అందులో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, పతివ్రత అపవాదు చేస్తే మనం బాధపడాలి, అపవాదు చేస్తే మనం ఎందుకు బాధపడాలండి? ఆయన ఏమన్నా సద్బుద్ధి గల్లోడా? ఆయన ఎక్కడ టీడీపీ, ఎక్కడ టీఆర్ఎస్, ఫస్ట్ టీఆర్ఎస్ జడ్పీటీసీ, తర్వాత ఏమైంది ఆయన ఎమ్మెల్సీ ఇండిపెండెంట్, తర్వాత ఏమైంది ఎమ్మెల్యే టీడీపీ, తర్వాత ఏమైంది ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, తర్వాత ఏమైంది కాంగ్రెస్ ఎంపీ, తర్వాత ఏమైంది పిసిసి ప్రెసిడెంట్. ఈ మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఓటుకు నోటు దొంగ అని చెప్పి. ఇక ఆయన ఓటుకు నోటు దొంగ ఎంత అవుతారో నేను బీఫామ్ అమ్ముకున్నది కూడా నిజమే అవుతుంది. ఆయన ఓటుకు నోటు దొంగల ఆయన నిజమైన దొంగ అయితే ఇవాళ నేను కూడా అమ్ముకున్నట్టే లెక్క. అంటే మీరు బీఫామ్ అమ్ముకున్నారు అని ఆయన ఒప్పుకుంటాడా? ఆరోపణ ఎందుకు వస్తున్నట్టు? ఆరోపణ మీకు మీ రాజకీయ జీవితానికి ఒక మచ్చ కదా ఆరోపణ. నేను ఆయన మీద ఆరోపణ ఆ మచ్చ అయినప్పుడు నేను ఒకవేళ టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి ఉంటే నేను బీఫామ్ అమ్ముకున్నట్టు, నేను లేదా టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా నాకు డబ్బులు ఇచ్చినట్టు ప్రూవ్ చేస్తే నేను అమ్ముకున్నట్టు, లేదా ఆరోపణ చేస్తున్నటువంటి కాంగ్రెస్ వారు తిరిగి ఆ ప్రూఫ్ చేయగలిగితే ఈడు అమ్ముకున్నాడు, ఇగో పలానోళ్ళు డబ్బులు ఇచ్చిర్రని చెప్పగలిగితే నేను సిద్ధము. నేను టోటల్ ప్రెస్ మీడియాని పెట్టి నేను చెప్పినాం, ఇదే షబ్బీర్ అలీ గారు, ఇదే మహేష్ గౌడ్, ఇదే మధు యాష్కి, ఇదే ఆకుల లలిత రాఘవేందర్, ఇదే మన ఈయన బాజిరెడ్డి ఈరవత్ర అనిల్, ఇదే మనుషులు వీళ్ళందరూ కూడా
ఇదే మనుషులు వీళ్ళే మరి ఏం చేశారు? మరి నేను అమ్ముకుంటే వీళ్ళు ఏం చేశారు? మరి వీళ్ళు పోటీ చేయొచ్చు కదా, నేను అమ్ముకుంటున్నాయి కదా. వీళ్ళకి చేత కాదు, వీళ్ళ పిల్లల్ని నిలబెట్టరు, అక్కడ నిలబడితే ఓడిపోతామని భయము. ఆఖరికి సుదర్శన్ రెడ్డి గారు, ఇప్పుడు బోధన్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి గారు నన్ను అడిగారు పోటీ చేయమని. లేదన్నా నేను రాజకీయాలు మానేశాను, నాకు నాన్ కరప్షన్ మెంటాలిటీతోని రాజకీయాల్లో ఈ ద్వంద్వ వైఖరి నేను చేయలేను, సూటిగా మాట్లాడితే మీరు మంత్రిగా నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఇద్దరమే కాంగ్రెస్ నుంచి ఉంటే మీరే నన్ను వ్యతిరేకించారు, అలాంటి మీరు వచ్చి నన్ను ఇవాళ చేయమంటే నేను చేయను, ఆ రోజు అర్థం చేసుకోలేదు నేను, సరే సరిపోయింది, ఇవాళ నీకు ఇమేజ్ ఉన్నది రా అని చెప్పారు. సరే ఆయన పెద్ద అయినా తండ్రి లాంటాడు, రమ్మన్నప్పుడు ఏముందిలే అవకాశం ఉంది, రాజకీయంలో వెనక్కి ఎందుకు తగ్గాలి, మంచి చేయాలి కదా, నేను అనుకున్న ఏదైతే ఇప్పుడు చెప్పిన గోల్ ఉంది అది పెండింగ్ అయిపోతున్నది, సోషల్ సర్వీస్ చేయొచ్చు కానీ ప్లాట్ఫామ్ రాజకీయంగా లేకుంటే అనుకున్నది చేయలేను అనుకొని మళ్ళీ ఎమ్మెల్సీకి వెళ్ళాం. ఎమ్మెల్సీకి వెళ్ళిన తర్వాత సుదర్శన్ రెడ్డి గారిని అడగండి ఏం జరిగిందో ఆయనే చెప్తాడు. ఇప్పుడు ఇదే మంది ఇప్పుడు నేను చెప్పినటువంటి వీళ్ళందరూ, లేదా ఈయన రేవంత్ రెడ్డి గారు డిపాజిట్లు పెట్టుకొని టికెట్లు ఇచ్చారా? నేను ఆ రోజు మీడియా లైవ్లో మాట్లాడానండి, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అంటే ఎమ్మెల్సీ ఆరోపణ వేరు, ఎమ్మెల్సీ బీ ఫామ్ నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. ఎమ్మెల్సీ బీ ఫామ్ వచ్చాక ఏం జరిగింది? ఏం జరిగిందో ఆ రోజే చెప్పాము. సొంత పార్టీలో ఒత్తిడి, సొంత పార్టీ వాళ్ళు సరిగా లేకుండా డబ్బులు 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 అంటే డబ్బులు ఇచ్చే క్యారెక్టర్ కాదని చెప్పినాం. డబ్బులు ఇవ్వాలి, డబ్బులు కావాలి, మాకు ఇవ్వాలి, మాకు ఇవ్వాలి, మా కాన్స్టిట్యున్సీలో మేము చేస్తామని. ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి గారు రాసింటాడు, చదువుకున్నటువంటి వ్యక్తి, హిందీ, ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ ధారాళంగా మాట్లాడే వ్యక్తి. ఆయన లాంటి కూడా డబ్బే అన్నాక షబ్బరేలి దొంగ కట్టి అమ్మిండు, దొంగసారి అమ్మిండు, 10 మందిని ముంచినటువంటి వ్యక్తి, మాస్ అపియరెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఎదుటోళ్ళని ఎదగనీయని వ్యక్తి, ఈయన డబ్బులే అడుగుతాడు. ఆకుల లలిత రాఘవేందర్ బ్యాంకును మోసం చేసినటువంటి వ్యక్తి, ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి రాఘవేందర్ గారు, ఆయన డబ్బులే అడుగుతారు. మహేష్ గౌడ్ గారు కనీసం గెలవలేని చేతగాని మనుషులు, పోటీ చేతగాని మనుషులు, వీళ్ళు మాట్లాడతారు. మధు యాష్కి గౌడ్ చేతగాక ఎంపీగా రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ మీద గెలిచినటువంటి వ్యక్తి, ఆయన పోయిందంటే ఈయనకు 0. వీళ్ళందరూ అంకె పక్కకు సంఖ్య లాంటి వాళ్ళు. అంకె లేని సంఖ్య ఎంత అండి నాకు చెప్పండి? 0. అంకె లేని సంఖ్య ఎంత? 0. వీళ్ళంతా 0లు, ఈ 0లు మాట్లాడతారు. మరి ఈయన రేవంత్ రెడ్డి గారిని నేను ఇప్పటివరకు విమర్శించలే, 15 రోజులు ఏమీ మాట్లాడలే. కేసీఆర్ గారు ఆయన ఒకరినొకరు తిట్టుకున్నా నేను మాట్లాడలేదు, అసందర్భంగా మాట్లాడలేదు. ఎన్నడూ కూడా నేను ఇప్పటి వరకు నా 22 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరిని కించపరచలేదు, ఎవరిని అసభ్య పదజాలంతో. నేను హుందాగా ఉండాలి, రాజకీయం కూడా ఒక ఇంటి పెద్ద మనిషిలాగా ఉండాలా, హుందాగా ఉండాలా. ఇంటి పెద్ద ఎలా మాట్లాడితే ఆ ఇంటి సభ్యులు అలా మాట్లాడతారు. మన గౌరవాన్ని బట్టే ఇంటికి గౌరవం ఉంటుందనే వ్యక్తిని నేను. ఇవాళ నేను ఒక వ్యక్తిగా ఆలోచించి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు నాకేం అవసరం అండి? ఇవాళ ఇంత ఆస్తి ఉండగా పోనీ అమ్ముకున్న బీఫామ్ అమ్ముకున్న పైసలతోనే పెరిగింది ఏంది? ఆ మిత్తి పైసలతో నన్ను అప్పులు ఇస్తే ఆ మిత్తి పైసలతో పెరిగిందా? నాకు ఆస్తి లేదా? మా నాన్నగారు 25 సంవత్సరాలుగా సమితి ప్రెసిడెంట్ అండి. దేమరాజరెడ్డి గారు, కేపీ రాజారెడ్డి గారు అంటే ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన ఎంత ఆనెస్ట్. ఇలా కామారెడ్డి ఫౌండర్, కామారెడ్డి కాలేజు 264 ఎకరాలు తయారు చేసినటువంటి వ్యక్తి, ప్రజల సహకారంతో, రైతుల సహకారంతో. మార్కెట్ కమిటీ 8 ఎకరాలతో చేసినటువంటి వ్యక్తి. బెల్లం మార్కెట్ విస్తృతమైంది, కామారెడ్డిలో ఫేమస్ అయింది. మా నాన్నగారు దేమరాజరెడ్డి గారు, కేపీ రాజారెడ్డి గారు చేసినటువంటిది. ఇవాళ బస్ స్టాండు, బస్ డిపో, ఇవాళ రైల్వే గేటు, ఇవన్నీ ఆయనే చేసినవేనండి. కొత్తగా ఈ 30 సంవత్సరాలుగా వీళ్ళు చేసింది ఏందో ఒక్కటి చెప్పానండి. ఒక్కటి ఏమన్నా అంటే షబ్బీరాలుగా 150 కోట్లతోని నేను మా జలాల్పూర్ ఎత్తి పథకం చేసిన, అది రాజశేఖర రెడ్డి గారు చేసిన. నీ తెలివేముంది? రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధికి భిన్నంగా, అది కాకుండా ఎక్స్ట్రాగా నీవు చేసిన కార్యకలాపాలు చెప్పినోడు ఎమ్మెల్యే. ఎవరైనా సరే 119లో నేను ఛాలెంజ్ చేస్తున్నా. 119 కాన్స్టిట్యున్సీలలో నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ టీవీ ద్వారా. రాష్ట్రంలో సెంట్రల్ లైటింగ్ కానీ, రోడ్ డివైడర్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, ప్రకృతి వనాలు కానీ, వైకుంఠధామాలు కానీ, ఫ్లైఓవర్లు కానీ, ఇవన్నీ పక్కన పెట్టండి. అన్ని కామన్గా అన్ని కాన్స్టిట్యున్సీలకు అలొకేషన్ ఉంటుంది రాజ్యాంగబద్ధంగా. అది ఎవడో ఎమ్మెల్యే అనుకుంటే ఎక్కువ రాదు. ఎమ్మెల్యే డబల్ PhD వేసిన ఎమ్మెల్యే ఉంటే డబల్ ఇవ్వరు, ఏమి చదువుకొని ఎమ్మెల్యే ఉంటే తక్కువ ఇవ్వరు. కానీ అది కాకుండా అన్నీ కామన్గా రాష్ట్రంలో కామన్గా జరిగే అభివృద్ధి కాకుండా
మీరు స్పెషల్గా చేసిన అభివృద్ధి ఏందో చెప్పండి. నేను మెడికల్ కాలేజ్ తెచ్చిన, ఏందండి మెడికల్ కాలేజ్ కొత్తగా తెచ్చేది? అవును. నేను ఇంజనీరింగ్ కాలేజ్ ఏందండి మీరు చేసేది? భిన్నంగా ఏం చేసిర్రు మీరు? స్వతహాగా మీ తెలివితో మీరు చేసిందేంది? మీ ఆలోచనతో చేసిందేంది? మీ వ్యూహంతో చేసిందేంది? మీరు ప్రజలకు ఏం చేయగలిగినారు, అంటే ప్రజల అవసరాన్ని బట్టి ఏం చేయగలిగినారు అనేది మీరు అడిగేది. అయితే నేను మిమ్మల్ని ఎమ్మెల్సీ బీఫామ్ విషయం ఎందుకు అడిగానంటే ఒకటే రీజన్. ఎమ్మెల్సీ బీఫామ్ అప్పుడు బీఆర్ఎస్కి అమ్ముకున్నారు, అప్పుడు టీఆర్ఎస్కి. ఇప్పుడు కూడా బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారు వెంకటరమణారెడ్డి గారు కాంగ్రెస్ని ఓడించేందుకు అనేది మీ మధ్య గత కొద్ది రోజులుగా ఎన్నికల సందర్భంగా ప్రచార సందర్భంగా వచ్చిన ఆరోపణ. ఎవరన్నారు ఇది? కాంగ్రెస్ నేతలే అంటారు. కాంగ్రెస్ నేతలు భారీ బాహుబలులు, వీళ్ళంత పెద్ద తొడుంకళ్ళు తోపులు. కేసీఆర్ ఏమో బక్కపానం పాపము గాలికి ఎగిరిపోతాడు, వెంకటరమణారెడ్డి భరోసా ఇస్తేనే కేసీఆర్ కామారెడ్డిలో గెలుస్తాడని వెంకటరమణారెడ్డి వ్యంగ్యంగా మాట్లాడడం నాకు కూడా వస్తుందన్న. సెటైర్లు ఎలాంటి లోలు పనిచేయాలి, ఇద్దరు పనిచేయరు. నేను గిన్న సెటైర్ మొదలు పెట్టిన స్పాంటనియస్గా మాట్లాడాలంటే నన్ను మించే ఉండరు వాళ్ళు. కావాలంటే వాళ్ళిద్దరిని పిలవండి, నన్ను కూడా డెబిట్కి వెళ్ళండి, డెబిట్లో నేను చెప్తా ఖచ్చితంగా పెడతాను. అయితే రంజిత్ రెడ్డితో మీకున్న బంధుత్వం కూడా కుమ్మక్క అవ్వడానికి లేకుంటే బీఆర్ఎస్ తో కలిసిపోవడానికి కారణం అనే ప్రచారం కూడా ఒకటి జరిగింది. ఆయనకు నాకున్న కామన్ సీక్వెన్స్ ఏంది చెప్పండి? కామన్ ఎజెండా చెప్పండి. ఆయనకు నాకున్న కామన్ జస్ట్ బంధుత్వమే. రంజిత్ రెడ్డికి మీకున్న బంధుత్వం గురించి అంటే రెడ్డి అనేదే బంధుత్వమా? బంధుత్వం రంజిత్ రెడ్డితో, ఎంపీ రంజిత్ రెడ్డితో మీకు బంధుత్వం లేదా? రెడ్డి అంటే బంధుత్వమా? నేను అడిగేదానికి 100% కాదు. రేవంత్ రెడ్డి కూడా రెడ్డియే కదా, బంధుత్వం ఎలా అవుతుంది? కాదు కదా. అదే అడగబోదు. మీరు ముందే ఊహించినట్టున్నారు. మరి రేవంత్ రెడ్డి కూడా బంధువు. కానీ మీకు ఇంకో విషయం చెప్పనా, రేవంత్ రెడ్డి బంధువు అవుతాడు, రంజిత్ రెడ్డి బంధువు కాడు. రంజిత్ రెడ్డి వేరు, రేవంత్ రెడ్డి బంధువు అవుతాడు. రేవంత్ రెడ్డి మేనల్లుడు, నా మేనగోడలు భర్తకు వాళ్ళిద్దరు కజిన్స్. ఓకే. కానీ రేవంత్ రెడ్డిని నేను ఎప్పుడు కలవాలా? నేను రేవంత్ రెడ్డిని కలవాలి. రంజిత్ రెడ్డి అనే వ్యక్తి వ్యాపారపరంగా తెలుసు, కానీ ఆయన ఎంపీ కాలేడు, అప్పటికి రాజకీయంగా లేడు. పోల్ట్రీ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన. నాకు వ్యాపారంగా 20 సంవత్సరాలుగా తెలుసు. ఆయన అడిగిండని నేను విడ్రా అయినా అని కాదు అక్కడ జరిగింది. ఒకవేళ సరేనండి, ఇదంతా ఎందుకు పడైంది? డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్, రంజిత్ రెడ్డితో స్టేట్మెంట్ ఇప్పియండి, నేను డబ్బులు ఇచ్చినా నేను రాజకీయాలు మానేస్తా, నేను రేపు గెలిచినా నేను రాజీనామా చేస్తా, ఓకే, నేను సర్వీస్ చేస్తా, నేను అన్ని పనులు చేస్తా, ఒక్క పొలిటికల్ ప్లాట్ఫామ్ నుంచి పక్కకు జరుగుతా, చేయమనండి రంజిత్ రెడ్డి గారితో చెప్పానండి. రేవంత్ రెడ్డికి రంజిత్ రెడ్డికి సంబంధం లేదా? అవును. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా రేవంత్ రెడ్డి ఎప్పుడు రంజిత్ రెడ్డిని కలవాలా? ఖచ్చితంగా కలిసే ఈ రేవంత్ రెడ్డి సుభిషి వేణుగోపాల్ రెడ్డిని ఎట్లా తోలుకొని వచ్చాడు కామారెడ్డి? ఇప్పుడు సుభిషి వేణుగోపాల్ రెడ్డి సుభిషి కన్స్ట్రక్షన్స్ ఉన్నది కదా, వేణుగోపాల్ రెడ్డి జనగామ విలేజ్. అవును. ఆయన ఈయనకి ఎట్లా పరిచయం? మరి సుట్టమా? రైట్. వెంకటరమణారెడ్డి గారు, ఓకే, ఆయనకి ఈయన చుట్టమైతే వచ్చిండా? ఈ అలిగేషన్లు అనేవి, ఆరోపణలు అనేవి జరుగుతూనే ఉంటాయి. దానికి చాలా అలిగేషన్ చేయట్లేదు, క్లారిటీ ఇచ్చేసారు మీరు. మీపై వచ్చిన లేదు తప్పు లేదు. నేను నాపై వచ్చిన వాటికి క్లారిటీ నేను ఎంత ట్రాన్స్పరెన్సీగా ఇచ్చానో, ఎంత ఛాలెంజింగ్ ఇచ్చానో, ఆరోపణ చేసినటువంటి వ్యక్తి కూడా అంతే ఛాలెంజింగ్ గా మాట్లాడాలి. ఆ మాట్లాడలేనప్పుడు ఆరోపణలు చేయకూడదు. ఆరోపణలు చేయడమే రాజకీయ అలవాటు అయిపోయి పిచ్చి కుక్కల్లాగా మొరగడము, డెబిట్లో ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము, రాజకీయంగా స్పీచ్లు ఇచ్చినప్పుడు 10 మందిని ఎటుబడితే అటు మాట్లాడడము, వల్గారిటీగా మాట్లాడడము, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది ఇవాళ రేపట్ల అది ఫ్యాషన్ అయిపోయింది, ట్రెండ్ అయిపోయింది రాజకీయ నాయకులు. అది తప్పండి, దానివల్ల ప్రజలు గౌరవిస్తున్నారు అనుకుంటున్నారు. అవును, కానీ అలాంటి వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు కదా, కంటిన్యూ అవుతున్నారు కదా రాజకీయంగా. రానున్న కాలంలో కారు కదా. ఓకే, రైట్, కంక్లూడ్ చేద్దాం. ఇంకో 5 ఏళ్ల తర్వాత చూడండి, ఇక్కడ నేను మొదలు పెట్టింది రాష్ట్రం అంతా వస్తుంది. రైట్, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. ఫైనల్గా వచ్చేసాం. అసలు కామారెడ్డికి కేసీఆర్ రావడానికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? ఒకటి,
రెండవది షబ్బీర్ అలీ ముందుగా చెప్పారు, ఒక మైనార్టీ నాయకుడిని ఓడిస్తున్నారు, కేసీఆర్ వచ్చి మైనార్టీ మీద పోటీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విమర్శలు చేశారు. షబ్బీర్ అలీ కూడా కేసీఆర్ ఓడిస్తారని కూడా చెప్పారు. అయినా షబ్బీర్ అలీ అక్కడి నుంచి ఎందుకు తప్పుకున్నారని మీకు అనిపిస్తుంది? అది ఆయన అడగాలి కదండి. అంటే రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చాడు, షబ్బీర్ అలీ నిజామాబాద్ ఎందుకు పోయాడు, మరి ఛాలెంజ్ చేసినట్టు నేను అన్నాను కదా, నేను ఛాలెంజ్ చేసినా నిలబడ్డా. అవును, వాళ్ళు ఎందుకు మారారు అట్లా? మీకేమైనా మీరు ప్రత్యర్థులే కదా, ఆయన ఛాలెంజ్ చేసి నిలబడాలి కదా. అదే ఎందుకు నిలబడలేదు అనుకుంటున్నారు? ఎందుకు ఆయన నిజామాబాద్ అక్కడైతే ఓడిపోతాం చిత్తుగా. 6 సార్లు ఓడిపోయినా 7వసారి కూడా ఇక్కడ నుంచి ఓడిపోతాము, ఇబ్బంది అయిపోతుంది, గెలిచే పరిస్థితి లేదు అనుకుని వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ని తీసుకొచ్చి ఇడబెట్టిరు. దానికి పార్టీ నిర్ణయం అని ఒక కలర్ ఇస్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చెయ్యి ఊపితే పని అయిపోతుంది అనుకున్నాడు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంది పరిస్థితి అని. ఎందుకు షబ్బీర్ అలీ పోయిండు అనేది రేవంత్ రెడ్డికే తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి గారు షబ్బీర్ అలీ గారు ఎందుకు వెళ్ళిపోయారు అనేది రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అనుభవించిన బాధ, అలా తమ్ముడు తిరిగినటువంటి పని ఆయనకు తెలుసు. అదే టైంలో కేసీఆర్ గారు కూడా ఈ ఏరియాలో బీజేపీ బలంగా ఉంది, నేను వస్తే ఈ 4-5 జిల్లాలు ఎఫెక్ట్గా ఉంటాయి కాబట్టి 2 దగ్గరలో పోటీ చేస్తామని కేసీఆర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకు తెలిసింది ఇక్కడ ఉన్నటువంటి అవినీతి ఎంత, వాళ్ళ అనుచరగణం చేసిన ఘనకీర్తి ఎంత, వాళ్ళు చేసినటువంటి పనుల్లో ప్రజల బలం ఎంత, ఇవన్నీ తెలిసిపోయింది. కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇద్దరు అనుకున్నారు ఏదో మేము సెలబ్రిటీలమని. హుందాగా ఉండడం నేర్చుకున్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. రాజకీయాల్లో హుందాతనం నేర్చుకోమని ప్రతి రాజకీయ నాయకుడిని నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ టీవీ నుంచి. ఇంకొకసారి అన్పార్లమెంటరీ వాడడం, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం మానేస్తే చాలా గౌరవంగా ఉంటుంది, చాలా హుందాగా ఉంటుంది. గ్రేట్ వెంకటరమణారెడ్డి గారు, మీరు చెప్పిన సలహాను సూచనలు రాజకీయ నాయకులంతా కూడా పాటిస్తారని మేము కూడా అనుకుంటున్నాం. ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను, దీనికి చెప్పండి, ముగించేద్దాం. రేవంత్ రెడ్డి చేసిన ప్రధాన అలిగేషన్ కేసీఆర్ కామారెడ్డికి రావడానికి కారణం అక్కడ చుట్టుపక్కల చాలా భూములు ఉన్నాయి, ఆ భూములను కబ్జా చేయడానికి, ఆ భూములపై దృష్టి పెట్టి వాటిని లాక్కోవడానికి వస్తున్నాడు అనేది రేవంత్ రెడ్డి ప్రతి ఎన్నికల ప్రచారంలో కామారెడ్డిలో చెప్పారు. నిజంగా అలాంటి అవకాశం ఉందా కామారెడ్డిలో? అది సాధ్యం అవుతుందా? అందుకే వచ్చారా కేసీఆర్? మీరేమనుకుంటున్నారు? కావచ్చు. రీజనల్ రింగ్ రోడ్ చేగుంట తూప్రాన్ మధ్యలో పడుతున్నది. రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ షిఫ్ట్ చేయాలి. కన్వీనియంట్ ఉన్నది కామారెడ్డి ఒకటే. అక్కడ సిద్దిపేట కానీ ఇక్కడ మెదక్ సైడ్ కానీ ఆ రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ అయ్యే మేజర్ సిటీస్కి అన్నిటికన్నా కామారెడ్డిలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎక్కువ, ల్యాండ్స్ ఎక్కువ. ఇక్కడ నుంచి బాంబే దగ్గర, ఇక్కడ నుంచి డబ్లింగ్ ఎలక్ట్రిక్ రైలు ఉంది, ఇక్కడ 4 లైన్ హైవే ఉంది, ఇక్కడ నుంచి బాంబే దగ్గర మహారాష్ట్ర కనెక్టివిటీ 150 కిలోమీటర్సే. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నాగ్పూర్ ఇక్కడ నుంచి 250 కిలోమీటర్లు. కాబట్టి ఇక్కడ ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, అసెన్ ల్యాండ్స్ ఉన్నాయి, చాలా మటుకు ప్రైమ్ ల్యాండ్స్ ఉన్నాయి. అదర్ దెన్ హైదరాబాద్ కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఈజ్ ద కామారెడ్డి. ఓకే, అంటే అది కూడా రీజన్ అయ్యి ఉండడానికి అవకాశం ఉంటుందా? అక్కడ ఎమ్మెల్యే కావడం, ఎమ్మెల్యే అయితేనే కాదు కదా, అదంతా మంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా చేసుకోవచ్చు కదా. అది మీరు ఇంకొకటి మర్చిపోతున్నారు, ఎమ్మెల్యేగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా కొట్లాడేవాడు ఉన్న జాగాలో ఏమీ చేయలేరు. అడ్జస్ట్ అయినోడు ఉంటేనే మనం చేయగలుగుతారు. నేను ఇక్కడ ఉన్నా ఆ అవినీతి జరగనివ్వను, నేను ఓడిపోయినా నేను కొట్లాడతా. వడ్డీ లేని రుణాలు వేపించినాం, ఇవాళ మాస్టర్ ప్లాన్ రద్దు పక్కన పెట్టి ఇచ్చినాం, ఇవాళ ఇక్కడ ఉద్యమం చేస్తున్నాం, ప్రజల బలం ఉన్నది. రేపొద్దున ఏదైనా అసందర్భ పని కానీ క్యాబినెట్ ఉంది కదా, ముఖ్యమంత్రులం కదా అని రేపొద్దున ఇద్దరు విరవీగుతున్నారు కదా, వీళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా మేమేమో చేస్తామని అనుకున్నా, నిజంగానే మా ప్రభుత్వం రాక మేము వట్టిగా ఉన్నా, నేను ఇక్కడ ఓడిపోయినా నేనున్నా అన్నా, ఇక్కడ ఎవ్వరు కూడా తప్పు చేయనివా, నేను ఇక్కడ కావలి కుక్క లెక్క ఎవరిని తిననిచ్చేది లేదు, మనము తినేది లేదు. రైట్, థ్యాంక్ యూ వెంకటరమణారెడ్డి గారు. చాలా కాన్ఫిడెంట్గా గెలుస్తానని ఉన్నారు. ఒకవేళ ఓడిపోయినా కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతానని స్పష్టంగా చెప్తున్నారు. గ్రేట్, మీ కాన్ఫిడెంట్కి, మీ ఆలోచన విధానానికి నిజంగా అభినందనలు. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. రైట్.
మొత్తానికి వెంకటరమణారెడ్డి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా వెంకటరమణారెడ్డి ఎవరు ఏంటి అనేది ఒక ఆసక్తికర అంశంగా మారింది. గత కొద్ది రోజులుగా కూడా రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు పోటీ చేయడం వల్ల ముఖాముఖి తలపడడం వల్ల కామారెడ్డి పేరు అనేది మారుమరుగుతున్నప్పటికీ వెంకటరమణారెడ్డి అక్కడ గెలవబోతున్నారు అనే చర్చ మాత్రం నిజంగా ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. రేపు ఈ సమయానికి దాదాపుగా వెంకటరమణారెడ్డికి వచ్చే ఓట్లన్నీ కామారెడ్డిలో గెలవబోయేది ఎవరనేది తేలే అవకాశం ఉంది. నిజంగా ఇద్దరిని ఓడిస్తే మాత్రం దేశంలోనే ఇలాంటి సందర్భం కానీ ఇలాంటి సంఘటన కానీ ఎక్కడ ఇప్పటి వరకు జరగలేదు. ఒక సిట్టింగ్ సీఎం మరొకరు కాబోయే సీఎం అని ప్రచారంలో ఉన్న వ్యక్తులు ఇద్దరు తలబడడం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే, ఆ ఇద్దరిని ఓడించడం ఒక సామాన్య రాజకీయ నాయకుడు ఓడించడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది. రేపు దేశవ్యాప్తంగా కూడా అదే చర్చ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది వెంకటరమణారెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ బ్యాటిల్ ఫీల్డ్లో.